కృపగల దేవా, దయగల తండ్రి, ఈ యొక్క అద్భుతమైనటువంటి దినం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి దినము కూడా మోషే ఉపవాస దినములో మేము ధ్యానం చేసుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి, ధ్యానం చేయడానికి ఇచ్చిన జ్ఞానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి జీవాహారం అందించమని వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కుడి వచ్చిన అందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక, ఆమేన్. ఈరోజు ఈ దినమందు నిర్గమాకాండము 32వ అధ్యాయం మనం ఏం చేస్తాం, 31వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 31వ అధ్యాయంలో 18 వచనాలు ఉన్నాయి. కనుక దేవుడు మోషేతో ఇలా అంటున్నారు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రంలో హూరు మనవడు ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైనటువంటి పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకు, పొదుగుటకై రత్నములు సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వాణ్ణి దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రంలోని అహిసామాకు కుమారుడైన అహోలియాబుకును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయ అందరి హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. కనుక దేవుడు మరి అహోలియాబుని అలాగనే బెసలేలు అండ్ అహోలియాబును వీళ్ళిద్దరిని కూడా జ్ఞానాత్మతో దేవుడు నింపి వీరికి దేవుని ఆత్మపూర్ణులుగా చేసి, దేవుడు ఇక్కడ ఇత్తడితోనూ బంగారుతోనూ చెక్కతోనూ చేసే ప్రతి పనిని కూడా ఎలా చేయాలి అనేది మోషే గారు చెప్పగానే దాన్ని తూచా తప్ప ఒక ఇంచు కూడా అటు ఇటు కాకుండా ఏం చేయగలరు వీళ్ళు, దేవుని ఆత్మపూర్ణులుగా ఉండి పనిచేయడం అనేది వీరికి దేవుడు ఇచ్చారు. అలాగే జ్ఞాన హృదయులు అందరినీ కూడా దేవుడు అక్కడ పోగు చేసి వారితో ఆయన పనిని చేయించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఇన్ని వృత్తులు వస్తాయా? దేవుడు జ్ఞానం ఇచ్చారు కనుకనే మనకి ఈరోజు ఇన్ని వృత్తులు అనేవి వచ్చాయి. మరి బంగారం పని చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మనం చూస్తా ఇతర పని చేసే వాళ్ళు ఉన్నారు, అనేక రకరకాల లోహాలతో ఏం చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, సిమెంట్ పని చేస్తున్నారు, అలాగే ఆర్కిటెక్చర్ పనులు చేస్తున్నారు, కంప్యూటర్ డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి దేవుడిచ్చినటువంటి ఆత్మజ్ఞానమే, దేవుడిచ్చినటువంటి తెలివితేటలే. మరి ఆ దినాల్లో వారికి ఆ రీతిగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా దేవుడి జ్ఞానాన్ని మనుషులకు ప్రసాదించారు. రోబోటిక్ టెక్నాలజీ వచ్చేసింది. ఒకప్పుడు వైద్యము చేసుకోవాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేసుకోవాలి, ఆపరేషన్ కూడా డాక్టర్ చేసేవాడు. ఈరోజు రోబోటిక్ టెక్నాలజీతో మరి ఏం చేస్తుంది, ఐ ఆపరేషన్ కూడా రోబోటే ఏం చేస్తుంది, మనిషి ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, రోబో చేస్తుంది అక్కడ ఆపరేషన్. కనుక ఇవన్నీ కూడా టెక్నాలజీ అభివృద్ధి అయ్యింది, మనుషులకి రోగాలు కూడా పెరిగాయి, అలాగే అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి, జనాభా సంఖ్య కూడా పెరిగింది. కనుక ఖచ్చితంగా మరి ఇంకొక 10 సంవత్సరాల్లో 1000 కోట్లకి వెళ్ళిపోద్ది. మొత్తం ప్రపంచ జనాభా ఏమవుద్దండి, 1000 కోట్లు. ఇప్పటి వరకు చరిత్రలో 1000 crores వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కానీ మరి ఇంకో 10 సంవత్సరాలు ఏమవుద్దండి, జనాభా సంఖ్య 1000 కోట్లకి వెళ్తుంది. కనుక 1000 అంటే 1000 crores అంటే చిన్న విషయం అనేది కాదు. ఒకప్పుడు 100-200 ఏళ్ళ క్రితం జనాభా సంఖ్య తక్కువ, యుద్ధాలు ఎక్కువ వలన ఎక్కువ జనాలు ఏమైపోయారు, చనిపోతూ ఉన్నారు. కలరా రావడం వలన, అలాగే ప్లేగ్ వ్యాధి అని డిఫరెంట్ వ్యాధులు సోకడం వలన, మందులు లేకపోవడం వలన, టెక్నాలజీ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వలన ఏమయ్యారు, అప్పుడు దినాల్లో చాలామంది మృత్యువాత పడి చనిపోయారు. చిన్నపిల్లలు కూడా పుట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈరోజు మరి చావులు తగ్గాయి, పుట్టుకలు పెరిగాయి. పుట్టుకలు ఏమయ్యండి, పెరుగుతూ వచ్చాయి. కనుక మరి అలాంటి మరి టెక్నాలజీ అభివృద్ధి అవ్వడం వలన దేవుడు ఈరోజు అన్ని రంగాలను దీవించడం వలన మనిషి పురోగతి ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. కనుక ఆ దినాల్లో కూడా దేవుడు తన కోసం, తన పని కోసం ప్రతిష్ఠపు గుడారం కట్టడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి లోహ సంబంధమైనటువంటి వస్తువులు తయారు చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి బెసలేలు, అహోలియాబు అనే
ఇద్దరు వ్యక్తుల ద్వారా వారి టీం మెంబర్స్ అందరూ కూడా కలిసి అద్భుతమైనటువంటి దేవుని పనిని చేసిన వారైనారు. అలాగనే ఆ యొక్క పనిని వారు చేయడానికి దేవుడు ఆ జ్ఞాన వివేక ఆత్మను ఇచ్చారు. అలాగే సంఘము అంటే దేవుని పని పాస్టరే కాదండి, సంఘస్థులు కూడా ఏం చేయాలా? ఒక్కొక్కరు పనిముట్టుగా ఉండాలా, ఒక్కొక్కరు ఒక సాధనంగా దేవుని కొరకు నిలబడాలా. కనుక సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, అలాగే సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, సంఘములో అనేకులకు జాయిన్ చేయడానికి నూతన ఆత్మను తీసుకొచ్చేవారు కూడా ఉండాలి, అలాగే ప్రోత్సాహకరంగా సంఘ కాపరికి నిలబడే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా మరి ఆ దినాల్లో ఆ సపోర్ట్ అనేది ప్రజలైన వారు మోషే గారికి ఇవ్వకపోతే మోషే గారు మరి ముందుకు నడిపించగలిగేవాడా? దేవుడు కూడా మోషేకి తోడున్నాడు. ప్రజలు కూడా మోషే మాట నమ్మి మోషేకు ఏం చేశారు? నమ్మకస్తులుగా ఉండి మరి దేవునికి ఎంతో మరి వారు కూడా సహకరించిన వారై ఉన్నారు. కనుక దేవుడు మాట వినకపోతే దేవుడు ఏం చేయలేడు, మోషే మాట వినకపోతే మోషే కూడా ఏమీ చేయలేరు. మా వల్ల కాదయ్యా, మేము చేయలేము అని అంటే ఏమవుతుంది? ఏమవదు, దేవుడు మానేసుకుంటాడు అంతే. నా ప్రత్యక్ష గుడారం వద్దు, నాకు ఏమొద్దు, నేను మీతో రాను కూడా అని చెప్పి ఏం చేస్తారు? అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోతాడు. కనుక ఈరోజు పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే మరి మాకేం పట్టింది అనే పరిస్థితుల్లో మనుషులు మనం ఉంటే, నేను ఎందుకు సంఘక్షేమం కోసం ప్రార్థన చేయాలా, నేను ఎందుకు సంఘాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలా, నేను ఎందుకు సువార్త ప్రకటించాలా, నేను వెళ్ళి అందరితో ఎందుకు తిట్లు గాయాలా, నేను ఎందుకు నిందలు పడాలా, నేను ఎందుకు బాధలు పడాలా అని అనుకుంటే పరలోక రాజ్యం అనేది మనకి దొరకదు. దేవుడు ఇక దీవెనలు అనేవి మనకి దక్కవు. గనుక మనము ఎంత దేవునిలో ఉంటామో, ఎంత దేవునికి మనం విధేయులుగా ఉంటామో, వినయ స్వభావంతో ఉంటామో, ఆయన పనిని చేయడానికి మనం అవకాశం తీసుకుంటామో దేవుడు వారిని దీవిస్తాడు. ఏదో పాస్టర్ గారు చెప్తేనే చేస్తామని అనుకుంటే దానివల్ల ఫలితం ఏమీ లేదు. నేను చెప్తేనే చేస్తాను అంటే మన మనస్సులో ప్రేరేపణ రావాలి. మన మనస్సులో ఇంకో ప్రేరేపణ రావాలి, ఏంటంటే నా రుణం, నా దేవుడు నా యొక్క పాప రుణం తీర్చినందుకు కృతజ్ఞతగా నా దేవుని కోసం నేను ఏదోటి నా సంఘం కొరకు, నా దేవుని కొరకు, నేను వెళ్తున్నటువంటి సంఘానికి క్షేమం కొరకు ఏం చేయాలి? ఏదోటి చేయాలి అనే ఉద్దేశం మనలోనికి కలగాలి. అది 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా ఆ మనసు రాకపోతే ఎక్కడ గొంగలు అక్కడే, ఎక్కడ పరిస్థితి అక్కడదే. కనుక ఏది కూడా పని పూనుకోకపోతే ఏది జరగదు. కనుక ఇప్పుడు ఈ మందిరాన్ని మా నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే వదిలేశాను అనుకోండి, ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉండేది? మార్పు చెందుతూ వచ్చిందా లేదా? దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా లేదా? నా ఇల్లు నేను సర్దుకోవడం కాదు, నేను దేవుడి మందిరాన్ని కూడా ఏం చేశాను? సర్దుకుంటూ వచ్చాను. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం మన ఇల్లు కాదు, దేవుడి మందిరమే మన ఇల్లు. దేవుని మందిరమే మన ఇల్లు. ఆ ఇల్లును మనం ఎప్పుడైతే చక్కదిద్దుకుంటూ, ఆ ఇల్లుని ఎప్పుడైతే మనం శుభ్రపరచుకుంటూ, ఆ ఇల్లుని ఎప్పుడైతే అభివృద్ధి పరుస్తామో అప్పుడు జనాలకి, మనుషులందరూ కూడా ఆకర్షితులై దేవుడి సన్నిధికి రావడానికి అవకాశము ఉంటుంది. కనుకనే ఖర్చుతో కూడిన పనైనా, ఆదాయం లేకపోయినా, ఈ చిన్న సంఘం మీద బ్రతకడమే కష్టమైనా ఎందుకు నిలబడి దేవుడి పరిచయం చేయడం జరుగుతుందంటే కేవలము పరలోకం కోసం. దేనికోసం అండి? దేవుని రాజ్యమునకు నేను నమ్మకస్తుడిగా ఉండాలి, దేవుని రాజ్యానికి తప్పకుండా నేను అడుగు పెట్టాలి, ఆయన రాజ్యానికి వెళ్ళాలి. కనుక మరి నేను దేవుని రాజ్యానికి ఇంక వెళ్ళక ముందే దేవుడు మా అమ్మ నాన్నతో పాటు నాకు ఏ విధమైనటువంటి చోటు ఉంచాడో కూడా నాకు ముందుగానే కనపరిచారు. పలుమార్లు మీ అందరి దగ్గర కూడా ఆ విషయము చెప్తూ వస్తూ ఉన్నాను. కనుక ఆ యొక్క భరోసా, ఆ యొక్క ధీమా నాకు ఉంది. రేపు పొద్దున్న నేను వెళ్ళిపోయినా కూడా ఎక్కడికి వెళ్తాను? నాకు దేవుడు సిద్ధపరిచినటువంటి గోల్డెన్ ప్యాలెస్లోకి నేను వెళ్తాను అనే ఒక నమ్మకము, విశ్వాసము, దృఢమైనటువంటి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి భక్తిని బట్టి నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళకి దేవుని ఆత్మనిచ్చి దేవుడు నడిపించి మరి ఆ యొక్క మందిరాన్ని అంతటినీ కూడా ఏం చేశారు? మరి నీట్గా ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చేయడానికి దేవుడు వీరిని వాడుకున్నారు అన్న సంగతి మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇంకా చూసినట్టయితే అక్కడ ఉన్న ఉపకరణములను, అక్కడ ఉన్న ప్రత్యక్ష గుడారము, కరుణాపీఠము, బల్లను, ఉపకరణములు, దీపవృక్షమును, అలాగే దహన బలిపీఠమును, యాచక వస్త్రములను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యమును, ఇవన్నీ కూడా ఏం చేస్తారు? వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీరి జ్ఞానాత్మను బట్టియే, వీరి డైరెక్షన్లోనే అన్ని అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కలిసి ఏం చేశారు? పని చేయడం అనేది జరుగుతూ ఉంది. కనుక మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా
మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను. కనుక విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. 6 దినాలు మీరు పనిచేసి 7వ దినాన్ని ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి అనేది ఇది నిత్యమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి కట్టడ. కనుక తరతరముల వరకు ఉంటుంది. ఎవరైనా పని చేస్తే మాత్రం వారికి ఏముంటుంది? మరణశిక్ష తప్పదు. ఇశ్రాయేలు తమ తరతరముల విశ్రాంతి దినములను ఏం చేయాలి? అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన, నిత్యమైనటువంటి నిబంధన. ఎవరికి? మనకు కాదండి, ఇశ్రాయేల్ ప్రజలైన వారికి. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును అన్నాడు దేవుడు. అందుకని వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఆచరిస్తూ వస్తున్నారు. అనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. 7వ దినం ఏం చేశారండి దేవుడు? పని మాని విశ్రమించును. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడినటువంటి రాతి పలకను అతనికి ఇచ్చెను. కనుక ఇది మహాభాగ్యం. దేవుడే స్వయంగా తన చేతి వ్రేలితో రాసినటువంటి, దేవుడే చెక్కినటువంటి పలకలు మన మోషే గారు తీసుకొచ్చి కింద పాల్గొడతారన్న సంగతి మనకి నెక్స్ట్ అధ్యాయంలో మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక మరి అక్కడేం పైన జరుగుతుంటే కింద వేరేది సీన్ జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక మనుషులు అందరూ కూడా ఒకే రీతిగా దేవుణ్ణి ఏం చేయరండి? నమ్మరు, అనుసరించరు, నడవరు. క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనకన్నా బెటర్ భక్తి ఉన్నాడు ఎవడంటే హిందువుడే. ముస్లిమ్స్ వారికి కూడా ఏమని చెప్పండి, మనకంటే ఎక్కువ భక్తి ఉంది. భక్తిహీనుడు ఎవడంటే క్రైస్తవుడు. భక్తిపరులు ఉన్నారు క్రైస్తవుల్లో, కానీ చాలా తక్కువ. ఎందుకని నేను చెప్తున్నానంటే, జస్ట్ నామకార్థంగా వెళ్ళి చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. బైబిల్ని చేతితో కూడా పట్టుకోరండి. చాలామంది మనం చూస్తుంటాం, బైబిల్ని ఏం చేయరు? చేతితో పట్టుకెళ్ళరు. బైబిల్ తీసుకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పాటలు పాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గుళ్ళో కార్యక్రమాల్లో మనసు పెట్టి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రార్థనలో ఏకీవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ వెళ్తారు గుడికి, కొంతమంది కళ్ళు మూసుకోరు, కొంతమంది ప్రార్థనలో ఏకీవించరు సరిగ్గా, కొంతమంది మొబైల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, కొంతమంది బయటికి వెళ్ళి ఏం చేస్తుంటారు? తిరుగుతూ ఉంటారు. డిసిప్లిన్ లేనటువంటి క్రైస్తవ్యం అనేది కనిపిస్తూ ఉంది. కనుక క్రైస్తవుడు అంటే మనం ఇతర మతస్థులైన వారికి ఏం చేయాలా? మాదిరిని చూపించే వారంగా ఉండాలి. ఏం అవసరం అంటే వాళ్ళకి గుడి మెట్లు మోకాల మీద ఎక్కుతున్నారు. ఎన్ని వందల మెట్లుని చాలామంది ఏం చేస్తున్నారు? కాళ్ళు అరిగిపోయేటట్టుగా ఏం చేస్తారు? కాళ్ళు నొప్పులు వచ్చినా సరే ఎక్కుతారు, ముసలివాళ్ళైనా సరే. ఎందుకు? దీక్ష. ఏం చేయాలా? వెళ్ళాలా, దేవుని దర్శించుకోవాలన్న ఒక తపన వాళ్ళలో అటువంటి రీతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాలు నడకన ప్రదక్షిణాలు చేయడం, కాలు పొర్లు దండాలు పెట్టడం, అలాగే నిప్పుల మీద నడవటం, అలాగే వారికి వారు గాయపరుచుకోవడం, ఇవన్నీ కూడా వారి భక్తిలో మరి నియమాలు నిష్ఠలుగా పెట్టుకొని వారు ఏం చేస్తున్నారు? మరి చేస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఇంకా వాళ్ళు కొంతమంది డబ్బులు ఉన్నా లేకపోయిన వాళ్ళైనా సరే ఏం చేస్తారు? పాలాభిషేకం, నెయ్యాభిషేకాలు ఏం చేస్తారు? మరి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి? అలాంటి అభిషేకాలన్నీ చేస్తారు. దేవుడు ఏమైనా అడుగుతున్నాడు ఎప్పుడు? చెప్పండి. మీకు అభిషేకాలు చేయాలా? దేవుడికి నూనె అభిషేకం చేయాలా? ఏమైనా వేలు ఖర్చు పెట్టాలా? లక్షలు ఖర్చు పెట్టాలా? మీ మారు మనసు పొంది మీరు నా మాట విని ఏం చేయండి? నాకు భయభక్తులు కలిగి వినయ స్వభావంతో నా దగ్గర రండి అని చెప్తున్నాడు తప్ప నీ దగ్గర నుంచి ఏమి కూడా దేవుడు ఆశించట్లే. మీ ఆస్తిలో భాగాలు దేవుడేమి ఆశపడట్లేదు. కనుక కేవలం విరిగి నలిగినటువంటి హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, పరిశుద్ధ హృదయంతో దేవుని ఏం చేయాలా? స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చెప్పిన మాటని ఏది కూడా మరి మనం వినకుండా ఉండకుండా అన్ని మాటలు కూడా నా దేవుడు నాకే చెప్పాడు అని ఏం చేయాలా? నెరవేర్పు చేస్తేనే దేవునికి దీవెనలు మనము పొందుకుంటాము. ఒకవేళ దేవుడు దీవెనలు పొందుకుంటున్నప్పటికీ కూడా కృతజ్ఞత భావం కనపరచకపోతే దేవుడు అంటున్నాడు దేవుని గ్రంథంలో, నేను చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరవద్దు. మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నామా లేదా? చాలా మర్చిపోతాం. దేవుడు చాలా మేలు మనకి చేస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామండి? చాలా మేలు మనం మర్చిపోతూ ఉన్నాం. మేలు అనేది ఒక్కసారితో మర్చిపోయేది కాదు, నిరంతరం గుర్తుపెట్టుకోవాలండి. ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుడు ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడో.
నేనే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బలమైన హస్తముతో బాహుబలంతో ఏం చేశాను, నేను బయటికి వెలుపలికి తీసుకొచ్చానని ఒక నిర్గమాకాండమే కాదు, సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన అదే మాటను చెప్తాను. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అగత్యం ఏంటంటే, అవసరం ఏంటి? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాట? మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలు దేవుడే 10 సార్లు చెప్తున్నారు మనకి. అంటే ఎందుకు చెప్తున్నారు అంటే, మర్చిపోతున్నారు వీళ్ళు. దేవుడి మీద కృతజ్ఞత భావం వీళ్ళకి లేదు. బొత్తిగా ఆయన మర్చిపోయే పరిస్థితిలో ఆయన పిల్లలకు కూడా నేర్పించట్లేదు కనుక దేవుడు మొత్తుకుంటున్నాడు, నా గురించి మీరు ఏం చేయండి, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు నా గురించి ఏం చేయండి చెప్పండి అంటే, ఏమైనా చెప్పడానికి నోరు బతకం అంటే చాలామందికి. ఈరోజు చూస్తూ ఉన్నాం, చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పరు, ఒరే మోకరించరా, ప్రార్థన చేయరా, బైబిల్ చదవరా చెప్పరు. బయటికి పోయి ఆడుకోరని చెప్తారు, పుస్తకాలు తీసి చదువుకోమని చెప్తారు, పెద్ద ఆఫీసర్ అయిపోమని చెప్తారు, ఈ లోకంలో సంబంధించిన మంచి మాటలన్నీ చెప్తారు. కానీ ఎవరి మాట చెప్పరు? దేవుడి మాట చెప్పరు. మరి ఇంత దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉందా చెప్పండి? దేవుళ్ళు మనకు బహుమానంగా పిల్లలు ఇస్తే ఆ పిల్లలు మనం నేర్పించేది ఏంటంటే లోకం నేర్పిస్తున్నాం, కానీ లోకంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాం, కానీ దేవుళ్ళు ఎలా అతికి బతకాలనే సంగతి మాత్రం ఏం చేయమండి, నేర్పించాం. మరి దానివల్ల వాడి ప్రయోజనం ఏమైనా ఉంటుందా చెప్పండి? దేవుడు దయలో ఉంటాడా? దేవుని దయందులు మనుషుల దయందు వడతెలడం అంటే దేవుడి దగ్గరికి వస్తేనే వడతెలుతాడు. లోకంలో ఉంటే ఎందుకు వడతెలుతాడు? లోకంలో ఉన్నవాడు వడతెలుతాడా? వడతెలడు. సాతానికి మన చేతికి అప్పచెప్పిన వాళ్ళం అయిపోతాం. ఎవడు పట్టుకుపోతాడు వాళ్ళని? సాతాను పట్టుకుపోతాడు. రేపు పొద్దున్న ఆడు నేర్చుకున్న అన్నీ కూడా ఏం నేర్చుకుంటాడు? లోకం నేర్చుకుంటాడు. కనుక సినిమా హీరోలు వేసుకున్న షర్ట్లు కావాలంటాడు, సినిమా హీరోలు వేసుకున్న బూట్లు కావాలంటాడు, సినిమా హీరోస్ ఏ గడ్డం పెట్టుకుంటే ఆ గడ్డం స్టైల్ కావాలంటాడు, ఏ హెయిర్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? లోకంలో హీరోలను ఫాలో అవుతున్నాడు, కానీ ఎవరు ఫాలో అవ్వట్లేదు? యేసుని ఫాలో అవ్వట్లా. ఆదివారం వస్తే చర్చికి పోరా నాయన అని చెప్పేవాళ్ళు తక్కువ, సినిమాకి పోరామా అని చెప్పి తల్లిదండ్రులు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నారు. సాయంత్రం అయితే ఏం చెయ్యు, మైండ్ బాగుంటుంది, అలాగే వెళ్ళి ఏం చెయ్యు, సినిమా చూడు. ఎవరైనా ఏ కొడుకైనా బాప్తిసం కావాలని వాళ్ళ అమ్మగారు చెప్తే ఏమంటారు? అదేదో పెద్ద తప్పు పనిలాగా ఆడి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఈ రోజు తల్లిదండ్రులు. ఏంటి బాప్తిసం తీసుకుంటానంటే ఏమి ఇస్తున్నారండి? కౌన్సిలింగ్. ఏం కౌన్సిలింగో తెలుసా? రే బాప్తిసం అంటే అంత చిన్న మాటలు అనుకుంటున్నారా? సినిమాలు మానేయాలా, అబద్ధాలు మానేయాలా, నువ్వు ఇంకా అన్ని రకాలైన ఏం పాపాలన్నీ కూడా ఏం చేయాలా, మానేయాలా. కనుక అన్నీ మానేయాలంటే ఇప్పుడు వద్దులే, నీకు ఇంకా వయసు ఉంది, పెళ్లి టయానికి ఏం చేద్దు, బాప్తిసం తీసుకుందు అని చెప్పే తల్లిదండ్రులు ఉండకపోలేదు. ఉన్నారా లేదా? అంటే అప్పటి వరకు ఏం చెయ్యు, నీ యవన జీవితాన్ని నువ్వు బాగా ఏం చేసి ఎంజాయ్ చేసేసి తిరిగేసి అన్ని రకాల పాపాలు చేసేసి అప్పుడు నువ్వేం చేసుకుందు, బాప్తిస్మం పెళ్ళి 2 చేసుకొని ఒకసారి తిన్నగా ఉందు కానీ అంటారు. వాడు ఉంటాడా తిన్నగా? ఈలోగా ఏం నేర్చుకుంటాడు? మందు నేర్చుకుంటాడు, సిగరెట్ నేర్చుకుంటాడు, తిరగడం నేర్చుకుంటాడు, అన్ని రకాలైన వ్యసనాలు నిమగ్నం అయిపోతాడు. ఇక దేవుడికి దొరుకుతాడా? చర్చికి దొరుకుతాడా? ప్రార్థన దొరుకుతాడా? వాక్యానికి దొరుకుతాడా? అసలు దేవుని దృష్టిలోనే ఉంటాడా అంటే ఉండడు. ఏంటంటే ఎవడు పాడు చేశారు వీళ్ళని? వీళ్ళ పాడు చేసిన తల్లిదండ్రులు తీసుకెళ్ళి నరకంలో అయిపోతే ఎక్కడేస్తాడు దేవుడు? చెప్పాలి మనం, అవునా కాదా? మీ పిల్లలు పాడైపోయారంటే దానికి అర్థం ఏంటి అంటే తల్లిదండ్రులే దానికి ఆ కారణము. కనుక పెంచగలిగితేనే కనాలి, లేకపోతే ఏం చేయొద్దు, కండం మానేయండి. ప్రపంచం అంతటికి నేను అదే చెప్తాను. మీరు వాళ్ళకి సక్రమంగా దేవుళ్ళను పెంచగలిగి దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగేటువంటి సత్తా ఉంటే కనండి, వాళ్ళని పెంచండి, బాధ్యత తీసుకొని దేవుళ్ళు ఏం చేయండి, ఉంచండి. లేదంటే కండం మానేసి ఏం చేయండి, మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది దేవుని స్తుతించుకుంటే ఏం చేయండి, ఆయన రాజ్యం వెళ్ళిపోవడం ప్రయత్నం చేయండి, అంతే. ఏమన్నా అంతకన్నా మించింది ఏముందో పరమ భాగ్యం? ఇప్పుడు వాళ్ళు పుడతాడు, వాళ్ళు మనం కాయలేము, వాళ్ళకి మనం అన్ని దగ్గరలో ఏం చేయలేము, వాళ్ళని కంట్రోల్ చేయలేము. వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. ఎంతవరకు కంట్రోల్లో ఉంటాడు? 10-15 సంవత్సరాల వరకు కంట్రోల్లో ఉంటాడు. 20 వస్తుంది అనుకునేసరికి ఏం చెప్తాడు, నీకేం తెలుసు అమ్మా, నీకేం తెలుసు నాన్న అంటే మనకేం తెలియదు, ఆడికే అన్నీ తెలుసు అనమాట. అంటే కొత్తగా నేర్చుకుంటున్నాడు కనుక ఏం వస్తుంది చెప్పండి? ఆడు కొత్తోడు, మన పాతోడు అనమాట. పాతోళ్ళకి ఏం తెలియదు అంటాడు,
ఇప్పుడు కొత్తగా ట్రెండ్ తెలియదంట. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు కొత్తగా ఉన్న ట్రెండ్ మాత్రం తెలియదు. నిజమే, పాత మనుషులకు కొత్త ట్రెండ్ ఎందుకు తెలుస్తుంది? చదువులు కూడా మారిపోయాయి. ఒకప్పుడు చదువులు అంటే గణిత శాస్త్రంలో ఏముంటాయి చెప్పండి? ప్లస్, మైనస్, డివిజను, కాసాగు, గాసాబా ఇలాగే ఇంటివే ఉండే. ఇప్పుడు ఏమొచ్చాయి? మరి ఎన్ని రకాలు వచ్చినాయో మనకి తెలీదు. రకరకాల మ్యాథమెటిక్స్ ఉన్న ఎబాకస్ అంట ఇప్పుడు వచ్చినాయి. ఇవన్నీ కూడాను ముందు ఉన్నాయండి? ఇవన్నీ ఏమీ లేవు. కనుక కొత్త కొత్త చదువులు డెవలప్మెంట్ అనేవి అవుతున్నాయి. మనుషులు డెవలప్మెంట్ అవుతున్నారు. వాళ్ళ బుర్ర పెరుగుతుంది, జ్ఞానము పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతున్నాయి. దానివల్ల ఏం చేయరు? వాళ్ళని పట్టుకొని ఎవడి వల్ల కాదు. కనుక దేవుడు కూడా మనుషుల్ని పట్టుకోలేకపోయాడు. నేను చెప్పబోయే మాట అదే అన్నమాట. మనుషుల్ని పెంచుకోలేకపోతున్నారు. దేవుడు ఏమైనా మనుషుల్ని బాగా పెంచగలిగాడా? అంతే కదండి. మనమంటే ఇప్పుడు చాలా పెద్ద సమాజంగా మారిపోయింది. వదలండి, ఇద్దరు ఉన్నారు. ఎంతమంది? అవ్వ, ఆదాం ఎంతమంది అండి? ఇద్దరు. వీళ్ళిద్దరికి హెడ్ ఎవరు? తండ్రి ఎవరు? తల్లి తండ్రి దేవుడే. వీళ్ళిద్దరిని సరిగ్గా చేసుకోలేకపోయాడు దేవుడు. ఏం చేయలేకపోయాడండి? అవ్వమ్మ తింటున్నప్పుడు, లేకపోతే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వెనక నుంచి చిన్న వాయిస్ అవ్వమ్మ అని పిలిస్తే అవదా దేవుడు? బాధ్యత ఉందా లేదా? పిల్లోడు వెళ్ళి నూతులో పడిపోతున్నాడు అంటే ఇక్కడ నుంచి తల్లి ఏం చేస్తుంది? కేకలేస్తుందా లేదా? రే పడిపోతావురా అంటదా లేదా? ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అర్థం కాదు. ఏమంటే దేవుడు, ఏమమ్మో అవమ్మ కొయ్యమాక ఆ పండు అంటే అయిపోద్దా లేదా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? దాన్ని చెప్పిన మాట అంటావు ఏంటని అంటావా లేదా? కనీసం అలా కూడా ఏమనలేదు. అది ఆ పక్క నుంచి అది లోపల రాకుండా అక్కడ ఏం పెట్టారు? ఖడ్గజ్వాలలు పెట్టినప్పటికీ కూడా కళ్ళు కప్పేసి లోపలికి వచ్చిందంటే ఈ సెక్యూరిటీ సిబ్బందిని పెట్టినటువంటి దేవుడిది లోపమా కాదా? ఒకసారి చెప్పాలి మీరు. ఏమండి? శత్రువు లోపల రావడానికి అవకాశం లేకుండా అన్ని కట్టుదిట్టాలు చేసుకుంటూ కొన్ని ఆదం వచ్చి నిద్రపోయి ఉంటాడు, లేదంటే ఎక్కడికో వెళ్ళి విహరిస్తూ ఉంటాడు. తోటని సేద్యపరచు కాయమన్నాడు దేవుడు. కాయమన్నాడా లేదా? సర్పం లోపలికి ఎంటర్ అయినప్పుడు ఎవరు తెలుస్తుంది? అది లూసిఫర్ గడు వెలుగుదూత వేషం వేసుకొని దేవదూతల సమావేశంలోకి వస్తే ఆయన్ని గుర్తుపెట్టిన దేవుడికి తోటలో ఏదైనా తోటలో అడుగు పెడితే ఎందుకు గుర్తుపెట్టలేకపోయాడు? ఎందుకు ఆపలేకపోయాడు? అన్ని అక్కడేమో సమాజంలోకి వెళ్తుంటే ఏం చేశాడు? ఆయన ఆపి మరీ మాట్లాడాడు. ఏమని? ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు. ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు. అక్కడ ఖడ్గజ్వాలలు ఉన్నాయి కదా, అక్కడ దేవదూతలు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు వచ్చి ఏం చేయాలా? ఎక్కడికి లోపల దూరిపోయి ప్రయాణం చేస్తున్నావు అని ఏం చేయలేదు? అడగలే. లోపలికి వచ్చేసింది ఆ పాము. వచ్చి ఇస్సిస్ అని పిలిచి ఏం చేస్తుంది? ఆ చెట్టుకు చుట్టుకొని అవ్వమ్మని మొత్తం గుట్టంతా కూడా కనేసుకుంది. సరే, ఇంతవరకు అది వచ్చింది, అవ్వమ్మకు చెప్పింది, అవ్వమ్మ పండు తినేసింది, వీళ్ళిద్దరిని బయటికి గెంటేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన ఎందుకండి ఇప్పటి వరకు ఉంచాడు? ఆ రోజు అవ్వమ్మని ఆదాముని చంపేయడానికి దేవుడి నోటి నుంచి ఏమొచ్చేసింది? మరణవాక్కు వెంటనే వచ్చేసింది. అంటే నేను ఆలోచన చెప్తున్నా మీకు. వెంటనే చచ్చిపోతావని చెప్పేసి ఆదాముని అనేసాడు, అవ్వమ్మని అనేసాడు, పాముని అనేసాడు, అన్నీ అయిపోయింది. మరి ఈ దుష్టుడిని ఎందుకు వదిలేసాడు? వాడిని ఎందుకు మట్టిలోని గోతులు ఆ రోజు ఏసీ లేదు? ఇద్దరితో పోయిన దాన్ని ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? అంటే కూర్చొని ఆలోచిస్తే బుర్ర పాడైపోద్దా లేదా మనకి? ఈరోజు ఈ తంటాలు ఎందుకు? ఈ తెప్పలు ఎందుకు? ఏసే రావడం ఎందుకు? సిరివేయి పడ్డం ఎందుకు? రక్తం కార్చడం ఎందుకు? ఆయన ఏడడం ఎందుకు? మనం ఏడడం ఎందుకు? ఇవన్నీ బాధలు అవసరం లేదు కదా. ఎంత ఏడుపు అవసరం అంటారా? అంటే మనసులో వస్తుంది బాధ. ఎందుకు బాధ వస్తుందంటే దేవుడు కావాలని ఇష్టపూర్వకంగా ఇది జరగాలని ఏం చేశారు? నిశ్చయించుకొని ఒక గేమ్ ఆడుతున్నట్టుగా ఉందే తప్పించి దీంట్లో మరొకటి ఏం కనిపించట్లే. దేవుడు మనుషులతో ఏం ఆడుతున్నాడండి? ఒక పెద్ద ఆట ఆడుతున్నాడు అన్నమాట. ఈ ఆటల్లో
ఓడిపోయిన వాళ్ళనేమో లోపల ఎక్కడ తోసేస్తున్నాడు? నరకంలో తోసేస్తున్నాడు. గెలిచిన వాళ్ళనేమో ఆయన తీసుకుంటున్నాడు. మరి ఇదేం ఆట అనేది మనకి చాలా విచిత్రమైనటువంటి ఆట. ఈ ఆటలో మనం ఏం చేస్తున్నామండి? ముందుకి కొనసాగుతూ ఉన్నాం. కనుక ఆటలో గెలవాలి అంటే గెలిచి ఓపిక ఎవరికి ఉండాలా? మనుషులందరికీ ఉండాలి కదా. ఈ సంసార బంధ జీవితంలోని ఈ బాధల్లోని మునిగిపోయి తేలలేక, ఉండలేక, కక్కలేక, మింగలేక ఏమైపోతున్నాడు? ఎందులోనే పడి చచ్చిపోతూ ఉంటే మనిషి దైవత్వంలోనికి రావాలి, మనుష్యత్వంలో నుంచి ఆత్మీయ తత్వంలోకి రావాలి, పరలోక రాజ్యంగా వెళ్ళాలి అంటే వాడి వల్ల అవుతుందా చెప్పండి? ఎంత కఠోర దీక్ష అవసరమో. ఏ ఋషి అయిపోవాలా, లేకపోతే ఏ సన్యాసి అయిపోవాలా, లేకపోతే జనాలకి దూరంగా ఏం చేయాలా? వెళ్ళిపోవాలా, పాపానికి దూరంగా వెళ్ళిపోవాలా, ఒక పరిశుద్ధుడిగా జన్మ ఎత్తాలా. ఇంత ప్రాసెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇది డిస్కరేజ్మెంట్ చేయడానికి కోసం కాదు, కానీ దేవుడు మనోభావం ఏంటి, మనోగతం ఏంటి అనే సంగతి మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలన్న సంగతి గురించి ఈరోజు ఎంతో ఓపెన్గా ఏం చేయటం జరుగుతుంది? దేవుని గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు ఇన్ని వస్తువులు చేయమంటున్నాడు దేవుడు. అన్నీ ఇష్టమే, ఆయనకి ఇష్టమైనవన్నీ ఏం చేయమంటున్నారు? చేయమంటున్నారు. మళ్ళీ ఆ సిస్టమ్ అంతా మారిపోయిందా లేదా? టైం మారుతుంది, అది మారిపోతుంది. అలా మారుకుంటూ ఏమొచ్చింది? ఒక పెద్ద దేవాలయమే కట్టబడే స్థితికి వచ్చింది. కనుక పరలోక రాజ్యంలో మనల్ని ఉంచుకుంటే, అక్కడే ఉంచుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఎక్కడ ఉంచాలా? భూమి మీద ఒక లోకం కలుగు చేసి ఈ లోకంలోనికి మనుషులు పంపకుండా ఉండి ఆయన దరిదాపుల్లోనే మనుషులు ఉంచుకుని ఉంటే ఈ బాధ, ఈ తెప్పలు ఉంటాయంటారా? ఆయన లోపల ఉన్నటువంటి ఊపిరిని మనిషిలోకి పోసి మళ్ళీ ఏం చేశారు? ఆ జీవాత్మనే మళ్ళీ మరి ఇచ్చింది ఏదో సమస్త జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి కదా. ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున అని చెప్పినప్పుడు ఆడు అసలు చెప్పాలంటే ఎందుకు పనికిరానిగా చేశాడే తప్పించి కనీసం బుద్ధి కూడా లేకుండా, వివేచన లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, ఏది మంచో ఏదో చెడు కూడా తెలియనటువంటి బుర్ర ఇచ్చి ఉంచితే ఆడు తప్పు చేయకుండా ఉంటాడా చెప్పండి? ఉంటుందా లేదా? ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే మనకు ప్రత్యక్షమైతే ఈ క్వశ్చన్లన్నీ అడుగుతాం లేదా? అడగాలా లేదా? నువ్వెవడ నన్ను అడగడానికి అని కూడా దేవుడు అనేస్తున్నాడు బైబిల్లో. నన్ను ఎందుకు నువ్వు ఎలా చేసావని అడిగితే అంట, నువ్వెవడ నన్ను అడగడానికి? నిన్ను ఏదో కనికరించి ఏం చేశాను? నిన్ను పుట్టించాను, పుట్టించిన దాన్ని తిరిగి మళ్ళీ వచ్చి నన్ను ప్రశ్నిస్తావా నువ్వు అని అనడం కూడా బైబిల్లో రాశాడు దేవుడు. నేను ఒకటి ఘనతకు ఇంకోటి ఘనహీనతకు నేనే తయారు చేస్తాను అన్నాడు. ఘనతకును ఘనహీనతకు నేనే తయారు చేస్తాను. అది ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం. అందులో మనం ఘనతలో ఎక్కడ ఉన్నామో, ఘనహీనతలో ఉన్నామో మనకే అర్థం కానటువంటి సస్పెన్షన్లో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మహాభయంకరుడు. ఇంకా చెప్పాలంటే దేవుడు జాలి కలిగిన తండ్రి అయినప్పటికీ కూడా ఆయన మాట వింటే జీవం, వినకపోతే మరణ శాసనం. మరి సాతానుగా దేవుడు మాట వింటున్నాడండి. ఆడికి ఎప్పుడు రాయాలి మరణ శాసనం? ఆడిని కావాలని వాడిని ఉంచింది ఎవరండి అంటే దేవుడే ఉంచాడు. అందుకనమాట దేవదాసయ్య గారు అనగా అన్నారు, సాతాను సంఘ కార్యములకు సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. యేసుప్రభువు వారి కాలంలో చెప్పండి, దెయ్యాలు వచ్చి ఏమని పిలిచాయట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆయన దెయ్యాలు స్తుతించే. ఏమంటే దెయ్యాలు స్తుతించే. అపవాదిగడు వచ్చి నా కాలు దండం పెడితే నీకేం ఇస్తాను? లోకరాజ్యాలని ఇచ్చేస్తే ఈ బాబు సొత్తు అనమాట. ఎవడు బాబు సొత్తు? నిజం. మళ్ళీ ఆ మాట అన్నా కూడా మళ్ళీ దేవుడే కదా, దానికి కూడా బాబు. దాని బాబు ఎవడు? దేవుడే. మళ్ళీ ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా ఎవరు బాబు? చివరికి వచ్చేది ఆ దేవుడే. కనుక ఆ దేవుడు ఇచ్చినటువంటి దాన్ని కుమారుడైన యేసుప్రభువు వస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆయనకి ఇవ్వలేదు కదా. వాడు ప్రాపర్టీ ఎందుకు అవుద్ది? ఎవరి దగ్గర లాక్కుని ఏం చేశాడు? వాడు తీసేసుకున్నాడు దాన్ని. వాడు తీసేసుకున్న దాన్ని మళ్ళీ ఇప్పుడు చూడండి ఎంత తిరకాసు అయిందంటే, దేవుడు మనకిచ్చాడు, మనం వాడి చేతులు పెట్టాం. ఇప్పుడు ఈ లోకాన్ని వాడి చేతి నుంచి ఎలా విడిపించుకోవాలంటే యేసయ్య మాట ఏంటి? విడిపింపబడతాం. లోకం నుండి మనం విడిపింపబడతాము. మనకు ఒక రాజ్యం ఇస్తానని చెప్పి ఎక్కడ ఇస్తానంటున్నాడు దేవుడు? భూలోక రాజ్యంలో చాలరనైనా మీ అందరికీ కూడా మరి నేను నా మాట ఎన్నో అందరికీ ఒక రాజ్యం ఏర్పాటు చేసుకొని పరలోక రాజ్యంలో మీ అందరికీ ఏం చేస్తాను? 7 సంవత్సరాలు విందిస్తాను. మీకు అందరూ సేద తీరేటట్టుగా మంచి సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత మై మర్చిపోతాం అనమాట. ఆ మ్యూజిక్స్ కూడా, సిస్టమ్స్ కూడా ఎలా ఉంటాయండి? ఇక్కడేం విన్నారు కానీ మ్యూజికల్ సిస్టము అక్కడ ఉంటుంది. ఎక్కడ?
పరలోకంలో కొత్త కొత్త సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కొత్త కొత్త రకాలైనటువంటి ఆనంద సంతోషాలతో స్తుతి గీతాలు ఆలపించబడతాయి. దేవదూతలు ఏం చేస్తారు? నిత్యం స్తుతిగానం చేస్తూ ఉంటారు. స్తుతిగానము చాలా ఇంపుగా దేవుడికి ఉంటుంది. ఆ గానం కూడా మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళతో పాటు కోరస్ పాడేటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. మరి అట్లాంటి లోకానికి వెళ్ళడానికే ఒక ప్లస్ పాయింట్ పెట్టాడన్నమాట. ఇదంతా మైనస్సే. భూమి మీద ఉన్నదంతా ఏం చెప్పండి? మైనస్. అందుకని భూ సంబంధమైన వాటిని వెతకకుడి, పైన వాటిని మీరు వెతకండి అని ఎందుకు చెప్పారంటే ఆయనకి తెలుసు విషయం. మర్మం కర్మం అనేది మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం? లోకమే సర్వస్వం అనుకుంటున్నాం. కానీ లోకం కన్నా పరమలోకం ఎక్కడ ఉంది? పరలోకము పైన ఉంది కనుక దానిలోనికి ప్రవేశించడానికే ఇంత ప్రయత్నము, ఇంత యత్నము, యేసుప్రభువారే తిరిగి లోకానికి రావటము, మనందరి పాపముల కొరకు బలి అయిపోవడము, ఆయన అందరూ మనకి మరి మోక్షాన్ని ప్రసాదించడానికి ఇంత ప్రయాస దేవుడే పడ్డాడు. మళ్ళీ మనుషులు కాదు. కానీ ఎవరు పడుతున్నారు చెప్పండి? సాక్షాత్తు దేవుని కుమారుడి భూమి మీదకి వచ్చి ఏమండి ఏం అవసరం అండి? ఆయన కాలుతో తన్నించుకోవడం ఏంటి? ముఖం మీద ఉమ్ము వేయించుకోవడం ఏంటి? మొల్ల కిరీటం పెట్టించుకోవడం ఏంటి? కాళ్ళు చేతులకి మేకలు కొట్టించుకోవడం ఏంటి? దేవుడై ఉండి ఆయన ఇంత కిందకి మరణం పొందినంతగా విధేయతను చూపించడం ఏంటి అంటే, మనుషులు చేసినటువంటి పాపానికి దేవుడే స్వయంగా బలైపోయినటువంటి అవసరం. నింద లేకపోతే, దేవుడు అలా చేయకపోతే ఏమైపోతుంది? నింద ఎవరి మీద పడిపోద్ది? యేసుప్రభువారు రాకపోయి ఉంటే నింద ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? మోషే గారి దేవుడు చెప్తున్నాడు ఏమని? వీళ్ళందరూ నాశనం చేసి నీ కొత్త జనాంగాన్ని ఇస్తానంటే మోషే గారు చెప్తున్నాడు అన్నమాట. ఏమని అంటే, అలా పని మాత్రం చేయొద్దు దేవుడా. అక్కడ ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఇక్కడ సమాధులు కట్టిస్తాడు అందరికీ. ఆ దేవుడు తిన్నగా ఎక్కడ తీసుకెళ్తాన్నాడు? పాలు తిని ప్రవహించు దేశాన్ని తీసుకొని వెళ్తాను అని మాయ మాటలు అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ కప్పెట్టేశాడు? అరణ్యలో కప్పెట్టేశాడు. అని ఏమవుతుంది? మీకు పెద్ద నింద వచ్చేది ప్రపంచం అంతటికి కూడాను. అలా చెయ్యొద్దు అంటే ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. దేవుడికి బుర్రలేదండి? తెలివితేటలు లేవా? ఎందుకు అంత గొప్ప కోపం ఎందుకు వచ్చిందంటే, ఆవేశపరుడికి ఏం రాదు? జ్ఞానం పనిచేయదు, బుద్ధి శూన్యం అయిపోద్ది. అంటే అంత ఇదిగా అక్కడ ఉన్నటువంటి యెహోవా దూత మరి అంత కోపంతో ఆయన ఏం చేశారండి? రగిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు సాత్వికుడు కనుక ఆయన ఏం చేశారు? కాస్తంత సాత్వికం చేసి ఈయన కిందకు వచ్చి ఈయన రగిలిపోయాడు. ఎవరు రగిలిపోయారండి? మోషే దగ్గర. అందుకని అంటాడు, కోపం అంట ఒకరిలో ఉండదట అండి, ఒకరిలో నుంచి ఇంకోళ్ళు జంప చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, అస్తమానం మనలో ఏ కోపం లేకపోయినాడు పక్కన ఇంకోళ్ళు వచ్చి ఏం చేశారు? చెప్పారు అనుకోండి, చెవు దగ్గర చెప్పగానే ప్రశాంతంగా ఉంటాం. విని సర్లే ఏం పర్లేదులే అనుకో ఊరుకుంటే 10 సార్లు అలా చెప్పారనుకోండి, ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళ కోపం అంతా ఎవరికి దూరిపోద్ది? పరకాయ ప్రవేశం అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన కోపం తక్కువ, కానీ అవతలోడికి వచ్చిన కోపం ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. ఇప్పుడు దేవుళ్ళో కోపం అన్నమాట. అక్కడ ఆయన ఆపేశాడు, కానీ ఎవరిలోకి వచ్చింది ఆ కోపం అంతాను? మోషేలోకి వచ్చింది. మోషే కిందకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? మొత్తం చూపించేశాడు, పలకలని పగలు కొట్టేసి. మరి ఈయన ఎంత సాత్వికుడు అనేది, మరి దేవుడేమో సాత్వికుడు అని రాయించాడు. నిజంగా భూమి మీద లేడంట. మళ్ళీ చెప్పడం చూడండి, సాత్వికుడు భూమి మీదే లేడంట, అంత సాత్వికుడు అని చెప్తుంటే మరి అన్యులైన వారు ఈ మాటను పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? మనకి ఏం చేస్తారు? చాలా మాటలు అంటున్నారు. ఇప్పుడు పల్లా పోతున్నాయి, ఆయనకి వినిపిస్తున్నాయి లేదు, కానీ మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఏమైపోతుంది? ప్రశాంతత పోతుంది, అశాంతి ఎక్కువైపోతుంది, బుర్ర పాడైపోతుంది అనమాట. వాళ్ళ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. కనుక ఇలాంటి విషయాలు, సెన్సిటివ్ వర్డ్స్ ఎవరు మాట్లాడరు బయటికి. మళ్ళీ దేవుడు అంటే భయం అనమాట. ఏం చేస్తారు? వణికిపోతూ ఉంటారు. ఈ భయం కాదు, తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా దేవుడి దగ్గర నిలబడగలుగుతాం. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవుడు పరిశీలించి పరిశోధించి తెలుసుకోండి అన్నాడు. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే, పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అందులో కొంచెం నవ్వు కూడా వస్తుంది, నవ్వుకుంటున్నాం అన్నమాట. మరి దానికి ఆయన దేవుడు మనకి ఏం చేయకూడదు, ఆ విషయంలో ఏం చేయకూడదు, కోపపడకూడదు అనే సంగతి మనం విన్నవించుకోవాలి. కనుక
నిజమే కదా, ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా యెహోవా చెవికి ఏం చేస్తారండి, ఆలకించి. ఇప్పుడు మాటలన్నీ నేను చెప్తున్న మాటలన్నీ ఎవరు ఆలకిస్తున్నారు, దేవుడు ఆలకిస్తున్నాడు. కనుక నా మనసులో ఉన్న మనోగతం, నేనేం ఆలోచిస్తున్నాను, వాక్యాన్ని బట్టి ఏంటయ్యా ఇలా చేసేవి ఎందుకు అని మనం కూడా ఏం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మనుషులు దేవుడికి శత్రువులు కాదండి, మనుషులు దేవుడికి మిత్రులే. మనుషుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అయినప్పటికీ కూడా సాతానుగాడిని ఎందుకు ఉంచాలని మన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మొన్న పాము వచ్చింది వెనక పక్కకి, ఆ తిరిగితే అది వెళ్ళిపోతలే, దాన్ని మనం ఏం చేస్తాం అని వదిలేస్తే అవుద్దండి. అది ఎప్పుడు కాటేస్తుందో ఎప్పుడు కొరికేస్తుందో మనకి తెలియదు, ఏ మూల దూరిపోద్దో కూడా మనకి తెలియదు. పాము వచ్చింది అని ఈవిడ ఫోన్ చేయగానే దాన్ని తీసుకొని వెళ్ళిపోయేంత వరకు మరి నిద్రపోవడం లేదన్నమాట. వచ్చింది మళ్ళీ కాళ్ళలో దూరిపోయింది. వచ్చాడు, అటు 200 పట్టుకొని ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. 200 పోయింది, ఆ పాము లోపలికి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ సస్పెన్షన్. ఈమెనేమో ఏం చేయట్లేదు, వాష్రూమ్కి వెళ్ళట్లేదు. ఇది ఎక్కడ తలకాయ పోటరు, ఈరోజు రాత్రికి నిద్రపోయేటట్టుగా లేము అని అనుకొని మళ్ళీ ఏమిడ యేసయ్య తండ్రి పాము బయటికి పాము అంటే వచ్చింది బయటికి ఎలగోలాగా. వచ్చిన తర్వాత మళ్ళీ ఆడికి కాల్ చేశాను, అరే బాబు పాము వచ్చిందంటే, దొంగది వచ్చేసిందా వంటన వస్తున్నాను అనుకొని ఏం చేశాడు, వచ్చాడు. వచ్చి పాముని చిన్న బాటిల్లో పట్టుకొని వెళ్ళిపోయాడు. 800 తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మొత్తం. కనుక పాము వచ్చింది, డబ్బులు పోయాయి, మనశ్శాంతి లేదు. ఇప్పుడు దానికోసం ఎంత ప్రయాసపడ్డాం మనం. అలాంటిది ఇంట్లో పాము వస్తేనే మనం ఒప్పుకోకపోతే మరి సాతానుగాళ్ళు దేవుడు పిల్లల ఇంట్లోకి వస్తే ఆయన ఎలా ఊరుకుంటున్నాడు? సాతానుగాడు ఏం చేయకూడదు చెప్పండి, దేవుని కుటుంబంలోకి వచ్చాడు, దేవుని మందిరంలోకి కూడా వచ్చాడు. ఆడు దేవుడు మందిరం మధ్యలో కూర్చుంటున్నాడు. కూర్చుంటున్నప్పుడు దేవుడు వాడిని ఏం అనట్లేదు, ఏం చేయట్లేదు. మరి ఇది ఎక్కడ ట్విస్ట్ అనేది కూడా ఏమి కూడా అర్థం కాని పరిస్థితి. వాడే కదా మనుషులందరినీ పాడు చేస్తుంది, వాడే కదా మనుషులందరికీ చెత్తబుర్ర చేస్తుంది. అసూయ, కార్పణ్యం, కోపం, ద్వేషం అనేకమైనటువంటివన్నిటిని ఏం చేస్తున్నారు, నూరు పోస్తున్నాడు. ఎవడు చెప్పండి, సాతాను. వాళ్ళు లేకపోతే మనసులన్నీ బాగుంటాయి కదా, నిస్వార్థంగా జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు. వాడిని విసర్జించమని ఇప్పుడు ఏంటంటే సాతానుగాడు మనుషులు ప్రపంచం అంతట్లో నరనరాల్లో ఏం చేశాడు, ఆడు ఆల్రెడీ దూరిపోయాడు, పాయిజనస్ అయిపోయిందన్నమాట. మనుషులు బుర్రలన్నీ ఏమైపోయాయండి, సాతానుగాడి బుర్రలు అయిపోయాయి, సాతానుగాడి బుర్రలో అయిపోయాయి. ఇప్పుడు అందుకని ఆ బుర్రలో నా సాతానుగాడిని బయటికి లాగడం అంటే ఎవడి వల్ల కావట్లే. నువ్వు బయటికి రా, పాపాన్ని వదిలేయి, నువ్వు లోకాన్ని వదిలేయి, నువ్వు అది వదిలేని సువార్త ప్రకటిస్తుంటే ఆడేమంటున్నాడు, లోపల సాతానుగాడు ఉంటాడు కదా, ఏమంటాడు, ఆ పాస్టర్ అలాగే చెప్తాడులే, నువ్వు అలా వింటా ఉండు. ఏమని చెప్తాడు సాతానుగాడు, నువ్వు అంత పవిత్రుడివేమీ కాదు, నీ పాపాల చెట్టు అంతా ఎవరి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు, నా దగ్గర ఉంది. నీ జీవితం ఏంటో నా దగ్గర ఉంది. నువ్వేమో అంత పరిశుద్ధం ఏం కాదు, నువ్వు అయిపోవడానికి ఏమీ నీకు వీలు కాదు, నేను గట్టిగా నేను పట్టుకున్నాను అని చెప్పి ఏం చేస్తాడు సాతానుగాడు, ఏసైనా పట్టుకోవడానికి వచ్చాడు. ఎవరిని పట్టుకోవడానికి వచ్చాడు, ఏసైని పట్టుకోవడానికి వచ్చాడు. ఏసైని లొంగ తీసుకోవాలనుకున్నాడు, ఏసైని కాళ్ళకి మొక్కించినట్టు చేసుకున్నాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుని మొక్కట్లా సాతాను మొక్కుతున్నాడు. తెల్లారు లెగిస్తే ఎవరు మొక్కుతున్నాడు అండి, సిరికి దేవునికి నీవు దాసుడవు కానీ ఈరోజు తెల్లారు లెగిస్తే డబ్బు వాళ్ళ ఏం చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఉద్యోగం చేయాలా, ఏ పని చేయాలా, ఎంత డబ్బు సంపాదించాలా, ఈ ఇంట్లో సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఎలా బతికేయాలా, ఈ ఆలోచన తప్పించి ఈ లోకంలో దేవుడి కోసం పనిచేద్దాము, దేవుడి కోసం చచ్చిపోద్దాము, దేవుడి కోసం సువార్త ప్రకటిద్దాము అనే ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇంత దౌర్భాగ్యం అంటే ఈరోజు పాస్టర్ గారు కూడా డబ్బు వ్యామోహమే. ఏమండి, పెద్ద పాస్టర్లకి, చిన్న పాస్టర్లకి, మిడిల్ పాస్టర్లకి, ఇంకా దిగువనున్న పాస్టర్లకు కూడా ఏం చెప్పండి, అందరికీ డబ్బులే. కనుక నాకు 30 మంది పాస్టర్లు ఇండిపెండెంట్గా సేవ చేస్తూ ఉంటే నేను ఒకటే చెప్పాను, బైబిల్ మిషన్లో జీతనాతాలు లేవు, అలాగే డబ్బులు ఏం సపోర్టు చేయరు, భక్తి అయితే నేర్పిస్తాము, దానికోసం అయితే మీరు ఏం చేయండి, మాతో చేతులు కలపండి అని చెప్పడం జరిగింది. అలాగని చెప్పి మరి లాక్డౌన్ టైంలో ఏం చేస్తాను, జూమ్ మీటింగ్ పెట్టాను. 30 మంది వరకు జూమ్ మీటింగ్లో అందరూ పాల్గొంటే నేను చెప్పిన మాటలన్నీ బాగా విన్నారు. దేవదాసయ్య గారు చెప్పిన మాటలన్నీ
మోకాళ్ళ జీవితం ఉండాలి, దేవదర్శనం ఉండాలి. మనం భక్తిగా జీవించినప్పుడు దేవుడే ఏం చేస్తారు, సంఘాలు దీవిస్తాడు, మన దీవిస్తాడు, మనకు అక్కడిగా ఉన్న ఏం కావాలని దేవుడు ఇస్తాడు. ఇదే కదా బైబిల్ చెప్తున్న సత్యం. అంటే ఒకడు అన్నాడు, పాస్టర్జీ మేరకు ఒక డౌట్ హే అన్నాడు. బోలియే అన్నాను. ఆప్కు క్యా మదద్ కరేంగే అమ్ముకో అన్నాడు. మరి ఇప్పుడు వరకు చెప్పింది ఏంట్రా నీకు? మోకాల జీవితం, ప్రార్థన, బైబిల్ చదవటం, బైబిల్ బాగా నేర్చుకోవడం, అవసరమైతే కాకాన్ తోటలో అక్కడ సౌధం ఉంది, అక్కడికి వెళ్తే బైబిల్ క్లాస్, ఫ్రీ బైబిల్ క్లాసెస్, ఫ్రీ ఫుడ్ మీకు ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరమైతే ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. కనుక మీరు ఏం చేయండి, నేర్చుకోవాలి, అభివృద్ధి అవ్వాలి. బైబిల్ మిషన్ యొక్క సిస్టమ్, ఆరాధన అంతా కూడా నేర్చుకొని మీ చర్చిలో చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. స్వస్థశాలలో పెడితే మీ సంఘాలు ఏమవుతాయి, అభివృద్ధి అవుతాయి. ఇవన్నీ కూడా అలా చెప్తే అందులో ఒకటి ఇలా అడిగితే, ఒకటి అడిగాడు, అందులో మెయిన్ ఎవడైతే ఈ సమావేశానికి కీలకంగా ఉన్నాడో ఆడేం చేశాడంటే అప్పుడు ఏం అడగల, తర్వాత అంతా అయిపోయిన తర్వాత జూమ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్జీ मेरे को 2 बच्चा है, इनको देने फीस बांधने के लिए 20,000 चाहिए అన్నాడు. ఎంత అంటండి? 20,000 కావాలంట ఏంటి ఫీజులు కట్టడానికి. మరి నేనేమన్నా ఏటీఎం అనుకున్నావు ఏంటి? నాకే ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఏదో ప్రోత్సహిద్దామని జూమ్ మీటింగ్ పెట్టి చెప్తే అక్కడ మాట్లాడడం మానేసి ఏం చేసావు, ఇప్పుడు కాల్ చేసి నన్ను 20,000 తీయడానికి నాకు మిషన్ ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, నేను మిషన్ వర్క్ని, నేను మిషన్ కొరకు పనిచేస్తున్నాను, మిషన్కి నేను సపోర్ట్గా ఇక్కడ ఉండి నేను సపోర్ట్ చేయాలి, మిషన్ నాకు సపోర్ట్ చేయడం కాదు, బైబిల్ మిషన్ సిస్టమ్ అంటే అది అని చెప్తే ఎన్నాడు మొత్తం అంతాను. ఏం లేదు, మీరు అలా సాయం చేస్తారేమో అంటే ఇవాళ రేపు ఏమైపోయింది మొత్తం అంతాను. సేవ అంటే ఎవరైనా సాయం చేయాలి. సేవ అంటే ఏం చెప్పండి, ఎవరైనా సాయం. వాళ్ళ సంఘాల మీద సరిపోదు, ఏం చేయాలి, ఆ డినామినేషన్తో లింకు, ఈ డినామినేషన్తో లింకు, ఆ డినామినేషన్తో, 3 డినామినేషన్తో ఏం చేస్తారు, లింకులు పెట్టుకొని ఎవరు వస్తే వాళ్ళకి ఆ బ్యానర్ మార్చేస్తాడు. అక్కడ సింబల్ మారిపోద్ది, బ్యానర్ మార్చేస్తే మోసం చేస్తూ ఏం చేస్తారు, డబ్బులు దండుకుంటూ జీతాలు తీసుకుంటూ బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ సమాజం చాలామంది ఉన్నారు ఈరోజు. అందుకనే క్రైస్తవ్యం, నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని బోధించలేకపోతున్నారు, తీసుకుని వెళ్ళలేకపోతున్నారు. అంత డబ్బు వెనకాల పరిగెడుతున్నటువంటి క్రైస్తవ్యం కనిపిస్తుంది. కానీ దేవుడు వెనకాల వెళ్ళే క్రైస్తవ్యం అంటే కనిపించట్లా. దేవుడు బాధపడుతున్నాడు ఈ విషయంలో. ఏం చెప్పండి, తన బిడ్డల్ని ఇలా చేసినోడు ఎవరు? సాతానుగాడు. మరి సాతానుగాడిని చంపడం ఎందుకు అవ్వట్లేదు అని అంటే, సాతానుగాడికి దేవుడు సృష్టించినప్పుడే వాడికి చావు అనేది దేవుడు నిర్ణయం చేయలేదు. దేవదూతలు పుట్టించినప్పుడు ఏం చేయలేదండి, వాటికి చంపేస్తానని మాత్రం నిర్ణయించుకుని ఆయన కలుగు చేయలేదు. అందులోనికి దేవుడు ఆర్కేంజిల్గా ఉంచినటువంటి చీఫ్ ఆర్కేంజిల్ అన్నమాట. ఎవరు? లూసిఫర్. అంటే చీఫ్ ఆర్కేంజిల్ అంటే దేవదూతలందరి పైన అధికారి కాకుండా ఎన్ని అంటే సర్వ సృష్టి మీద కూడా ఏముందో వాడికి కంప్లీట్ అథారిటీ ఇచ్చేసాడు. చూడండి, అంటే ఎందుకు వాడిని చంపడం అంటే అవ్వట్లేదు అంటే కంప్లీట్ అథారిటీ ఇచ్చాడు. అంటే ఈవెన్ మరణం కూడా వాడి చేతిలో ఉంది. ఆడు చావు కూడా ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలోనే ఉంది. వాడు అంత ఈజీగా చచ్చిపోయాడు కాదు. సాతానుగాడికి సావు అనేది లేదు. కానీ సావు ఎలా వస్తుంది అంటే, మనం వాడి సావుకి మనమే కారణం. వాడి సావు మట్టు పెట్టాలంటే ఏమవ్వాలా? మనమే కారకులు అవ్వాలా. అందుకని అంటాడు, ప్రపంచం అంతా కూడా సాతానుగాడిని విసర్జిస్తే, సాతాను క్రియలు విసర్జిస్తే, పాపపు క్రియలు విసర్జిస్తే, ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా పాపానికి దాసోహం కాకుండా విసర్జిస్తే, వాడు మనుషుల్లో ఉన్నటువంటి వాడి ఆత్మశక్తి ఏమవుతుంది, మొత్తం బయటికి వచ్చి వాడు ఒక మహాశక్తిగా నిలిస్తే, వాడిని దేవుడు కొన ఊపిరి చేత ఏం చేస్తాడు? సంహరిస్తాను అన్నాడు. సంహారం అప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు వాడు మనుషుల్లో బ్రతుకుతున్నాడు. మన ఆయుష్కాలం ఎవడికి ఇచ్చేస్తున్నాం? పుట్టబోయే పిల్లోడు ఆయుష్కాలం కూడా ఎవడు పోసుకుంటున్నాడు? సాతానుగాడు పోసుకుంటున్నాడు. అందుకని ఆడు పుట్టే పిల్లోని పట్టుకుంటున్నాడు, పుట్టిన తర్వాత పట్టుకుంటున్నాడు, పెరిగిన తర్వాత పట్టుకున్నాడు, ఆడు చచ్చేంత వరకు ఆడుతూ ఉంటాడు, ఆడి తర్వాత ఇంకోటి పట్టుకుంటాడు. అంటే వాడి జీవితం ఎలాగైపోతుందంటే, వాడు ఎలాగో స్వతహాగా ఏకాకిగా బతకలేడు, కానీ ఎవరిలో ఉండి బతుకుతున్నాడు? మనుషుల్లో ఉండి బతుకుతున్నాడు. కనుక సాతానుగాడు చంపాలంటే మరి అందరూ గమనించాలి. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడాను దేవుని మాట విని భక్తి భావనతో, విశ్వాసముతో
మీలో ఉన్నటువంటి పాపము అనే సాతానుగడి శక్తిని ఏం చేయాలా? ఆ పాప పురుషుడిని విసర్జించాల. వాడి పేరు ఏంటండి? పాప పురుషుడు. వాడి పేరేంటి? పాప పురుషుడు. అంటే పాపానికి పురుషుడు అన్నమాట వాడు. అందుకనే ఆడే మగాడు. పాపానికి మగాడు ఎవరండి? సాతానుగాడు మగాడు మనగాడు అనమాట. కనుక ఆ పాపానికి అంతమొందించాలంటే ఏం చేయాలా? పాపాన్ని హరించగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కనుకనే మనిషి విసర్జిస్తే దేవుడు చంపేస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? చంపుతాడు. కనుకనే అటువంటి శక్తి దేవుడు మనిషికి ఇవ్వాలి. ఆయన అనుసరించి, ఆయన ఆజ్ఞను అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవగలిగే శక్తి దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.